జూలై టెట్ ఆఫ్టర్నూన్ సెక్షన్. అక్టోబర్లో జరిగిన టెట్ 7వ తారీఖు మార్నింగ్ సెక్షన్ 2024 జరిగింది. 2 సంవత్సరాల వయస్సులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయస్సులో అతని ఎత్తును అంచనా వేస్తాడు. దీనిలో అంతర్లీన సూత్రం వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కీమాటా. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కీమాటా. వ్యక్తులలో సనైలిటీ లక్షణం కనిపించే దశ వృద్ధాప్య దశ. వ్యక్తులలో సనైలిటీ లక్షణం కనిపించే దశ వృద్ధాప్య దశ. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ క్రీడా దశ. చొరవ చూపిస్తాడు, క్రీడలలో తప్పు చేశానేమో అనే భావన క్రీడా దశ. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు, మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు, సామీప్య వికాసం అంటారు. సామీప్య వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. తనకు తాను నేర్చుకునేది ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు, సామీప్య వికాస మండలం. పిల్లల గ్రాహ్య పరీక్ష సిఏటీను రూపొందించిన వారు ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. బెల్లం దగ్గరికి పిల్లలు వస్తారు. పిల్లల గ్రాహ్యక పరీక్ష సిఏటీను రూపొందించిన వారు ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి మానసిక వయస్సు ఎంత? 10 సంవత్సరాలు. శారీరక వయస్సు 8 సంవత్సరాలు ఇంటూ 100 చేస్తే 125 వస్తుంది. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియని చర్యాత్మక పరిశోధన అని నిర్వచించింది స్టీఫెన్ ఎం కోరే. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం స్వబుద్ధి. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించడం స్వబుద్ధి. సరికాని జతను గుర్తించండి. సరికాని జతను రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్ అని ఇచ్చాడు, తప్పు. రూప ఉపగమ సిద్ధాంతాన్ని క్రష్మర్. రూప ఉపగమ సిద్ధాంతం. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్ట్. మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్. రూప ఉపగమ సిద్ధాంతం అనేది తప్పుగా ఇవ్వబడింది. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన గంట. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన గంట. నిబంధిత ఉద్దీపన అని దేనిని అంటామంటే గంటని అంటాము. ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖలో ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం 72. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త సంక్లిష్ట ప్రక్రియ. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త సంక్లిష్ట. సరికాని జతను గుర్తించండి. భావావేశ రంగం గ్రహించటం. సరికాని జతను భావావేశ రంగంలో గ్రహించటం ఉంటుంది. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ ఉంటుంది. మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో మూల్యాంకనం ఉంటుంది. భావావేశ రంగం శీలస్థాపన. సరికాని జతను గుర్తించండి. రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తరువాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన ఎంత? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 25 అర్ధరహిత పదాలు 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. 8 ప్రయత్నాలు. 20 మైనస్ 8 ప్రయత్నాలు. 8 ప్రయత్నాలు 12/20లో నుండి 8 పోతే 12. 12/20 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 10s మొత్తము 12 5లు 60 వస్తుంది. పొదుపు గణన 60 వస్తుంది. రాజు 25 అర్ధరహిత పదాలు. పొదుపు గణన
కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అంతర్గత ప్రేరణ. ఎమోషన్ అను పదం క్రింది పదం నుండి ఏర్పడింది. లాటిన్ పదం ఎమోవర్, EMOVERE. ఎమోషన్ అను పదం ఈ పదం నుండి ఏర్పడింది. లాటిన్ పదము ఎమోవర్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చినవారు హిల్గార్డ్ అండ్ హంటర్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చినవారు హిల్గార్డ్ అండ్ హంటరు. చదవడంలో అసక్తతకు కారణం అలెక్సియా. అలెక్సియా అంటే పఠనానికి సంబంధించింది. చదవడంలో అసక్తతకు కారణం అలెక్సియా. BMP ఫైల్ ఫార్మాట్ అర్థము బిట్ మ్యాప్ ఫైల్స్. BMP ఫైల్ ఫార్మాట్ అర్థం బిట్ మ్యాప్ ఫైల్స్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందును. ఉద్దీపన విచక్షణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందును. ఉద్దీపన విచక్షణ. ECE అనగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ECE అనగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. RTE 2009 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 1. RTE 2009 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫీజు అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 1. నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన సంవత్సరం 2012-13. నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన సంవత్సరం 2012-13. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మరచిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది ఉద్ధతీకరణ. ఉడాసిటీ అనేది MOOCSను తెలియజేసే సంస్థ. ఉడాసిటీ అనేది MOOCSను అందజేసే సంస్థ. ఉడాసిటీ అనేది MOOCSను అందజేసే సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం. ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం అనేది విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం. భాషాగ్రహణ యంత్రం LED భావన వీరికి సంబంధించినది. చోమ్స్కీ. భాషాగ్రహణ యంత్రం LED భావన వీరికి సంబంధించింది. చోమ్స్కీ. నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. టెక్టో అక్టోబర్లో జరిగినటువంటి 7వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షను. క్రింది వానిలో ప్రవర్తనా సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో ప్రవర్తనా సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. TAT. ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. TAT. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం. దమనం. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం. దమనం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. నిర్దేశిత మంత్రణం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. నిర్దేశిత మంత్రణం. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు: సాధనా ప్రేరణ. విరమణ జరిగిన తరువాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు: అయత్న సిద్ధ స్వాస్థ్యం. విరమణ జరిగిన తరువాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు: అయత్న సిద్ధ పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఈ పిల్లవాని దశ మూర్త ప్రచాలక దశ. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. మూర్త ప్రచారక దశ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని సంబంధించిన కారకాలు. పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు: పరిపక్వత, మానసిక ఆరోగ్యం. WC బాగ్లే ప్రకారం
వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు, విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు, విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలచినది విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలచినది విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8 తరగతులకు నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు 1000. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8 తరగతులకు నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు 1000. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. సమరూప మూలకాల సిద్ధాంతం. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. పూరణ నియమం. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, స్వయం ప్రతిపత్తి సందేహం, ఉత్తర శైశవం, శ్రమించటం న్యూన్యత, పాఠశాల దశ, నమ్మకం అపనమ్మకం, పూర్వ శైశవం. భాషాభివృద్ధి దశల వరుస క్రమం. పూర్వ భాష ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక. పూర్వ భాష ప్రాగ్భాష ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక దశ. వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. ద్వంద్వ సంసర్గుల పద్ధతి. వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. ద్వంద్వ సంసర్గుల పద్ధతి. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు: హిందీ పాతది, సంస్కృతం కొత్తది. పాతది ఆటంకం కలిగిస్తుంది కాబట్టి పురోగమన అవరోధం. హిందీ పాతది, సంస్కృతం కొత్తది. ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. హిందీ ఆటంకం పాతది కాబట్టి పురోగమన అవరోధం. SALT ప్రోగ్రాం యొక్క పూర్తి రూపం. సపోర్ట్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సపోర్ట్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. SALT ప్రోగ్రాం యొక్క పూర్తి రూపం. సపోర్ట్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందదు. భావావేశ రంగానికి సహజీకరణం. భావావేశ రంగానికి చెందనిది సహజీకరణం. భావావేశ రంగానికి చెందినది గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. వెబ్ కెమెరా, బార్ కోడ్ రీడర్, జాయ్స్టిక్. వెబ్ కెమెరా, బార్ కోడ్ రీడర్, జాయ్స్టిక్ ఇన్పుట్ పరికరాలు. నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు నిర్దేశింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ, ఉత్తర చర్యాత్మక దశ. నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ, ఉత్తర చర్యాత్మక దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశ. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది: రుణాత్మక పునర్బలనం. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. రుణాత్మక పునర్బలనం. పఠన వైకల్యం, డిస్లెక్సియా, అలెక్సియా. నేరుగా విద్యార్థికి విషయాలు తెలియజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి టెలికాన్ఫరెన్సింగ్. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి టెలికాన్ఫరెన్సింగ్.
NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోనికి వచ్చే పిల్లల వయసు 3 నుండి 18 సంవత్సరాలు. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. సాధారణం నుండి ప్రత్యేకం. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. సాధారణం నుంచి ప్రత్యేకం. వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంది. ప్రతిగమనం చిన్నపిల్లలు. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి. క్రింది వానిలో గిల్ఫార్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలకాలకు చెందనిది. సంబంధాలు. క్రింది వానిలో గిల్ఫార్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలకాలకు చెందనిది. సంబంధాలు. గిల్ఫార్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో ప్రచాలకు చెందినది. చెందనిది. చెందేది. మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం. ఇంతటితో 7th మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఫినిష్. క్రింది వానిలో గిల్ఫార్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలకాలకు చెందనిది. చెందదు. సంబంధాలు. మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం. ఇవన్నీ కూడా చెందినవి. ప్రచాలకాలు. మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం.